తెలంగాణ ప్రభుత్వం పండగ వేళ 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. ఈసారి బడ్జెట్లో పెండింగ్ హామీల అమలు దిశగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా పెన్షన్స్ పెంపు ఒకేసారి కాకుండా దశల వారీగా పెంచేందుకు నిర్ణయించారు. దీంతో పాటుగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తాన్ని పెంచనున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే మౌలిక వసతుల కల్పన దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపైన తుది కసరత్తు చేస్తుంది. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేయనుంది. రైతు భరోసా, సన్న వడ్లకు 500 చొప్పున బోనస్, రైతు బీమా, ఆయిల్ ఫామ్ సాగు వంటి పథకాలకు నిధులు కేటాయించనుంది. యంగ్ ఇండియా, సమీకృత గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యత దక్కనుంది. అలాగే పెండింగ్ లో ఉన్న ఎన్నికల హామీల అమలు దిశగాను బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని తెలుస్తుంది. అందులో భాగంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని ఈసారి పెంచే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం 1,16,000 అందిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సహాయానికి మరో 50,000 పెంచి 1,50,016 చొప్పున అందించే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా చేయుత పెన్షన్లు కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. పెన్షన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 2,016 చొప్పున పెన్షన్ అందిస్తుంది. 500 పెంచి 2,516 చొప్పున ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాలేజీ విద్యార్థులకు ఈ స్కూటీలను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీని కింద 1,600 కోట్ల కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో మొత్తంగా 3.20 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానికి మరో 5% పెంచి 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని సమాచారం.